ర్యాబీస్ వ్యాధి వల్ల చాలామంది పైగా చనిపోవడం జరుగుతుంది. సో అది ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా అధికంగా కావడం జరిగింది. సో ప్రతి ఇయర్ 5,700 మందికి పైగా చనిపోవడం జరుగుతుంది. సో ఈ ర్యాబీస్ వ్యాధి అయితే ఈ ర్యాబీస్ వ్యాధి ఏ విధంగా వస్తుందంటే కుక్క నుంచి రావడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ఎప్పుడైతే కుక్క అనేది ఒక పర్సన్ని కరిచిందనుకో అప్పుడు ఆ పర్సన్కి ర్యాబీస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. సో అది వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోకపోతే సో ఆ పర్సన్ చనిపోవడం జరుగుతుంది. సో ఈ సంఘటన దీనికి రీజన్ అంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అందులో రీసెంట్గా ఒక ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక స్టేట్ కబడ్డీ ప్లేయర్ అయిన బ్రిజేష్ అనే పర్సన్ ఒక చిన్న కుక్కపిల్లను కాపాడే ప్రయత్నంలో ఆ కుక్కపిల్ల ఈ పర్సన్ని కరవడం వల్ల సో ఆ పర్సన్ అంతా ఏం పట్టించుకోకపోవడం జరిగింది. సో ఇతను ఆ ర్యాబీస్కి అంటే కుక్క కరిచిన వెంటనే ఒక వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది, అదే ర్యాబీస్ వ్యాక్సిన్. సో ఆ వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల ఆ పర్సన్ ఇప్పుడు చనిపోవడం జరిగింది. సో ఆ పర్సన్ యొక్క ఏజ్ అనేది 22 years. సో ఆ పర్సన్ ఈ ర్యాబీస్ వ్యాధి వల్లనే ఆయన చనిపోవడం జరిగింది. చాలా అంటే చాలా ఘోరంగా ఈయన ప్రాబ్లమ్ని ఫేస్ చేసి చాలా బాధపడి ఈయన చాలా కఠినమైన స్థితికి వెళ్ళిపోయి ఈయన చనిపోవడం జరిగింది. సో ఇలా ప్రతి ఇయర్ మన ఇండియాలో 5,700 మందికి పైగా చనిపోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఎందుకు వస్తుంది? సో ర్యాబీస్ వ్యాధి ఎందుకు వస్తుంది? కుక్క కాటేస్తే సో మనిషి చనిపోతాడా? సో ఇంతగానో సివియర్గా ఉంటుందో? సో ఎంతమందికి పైగా అంటే ప్రతి ఇయర్ ఎంతమందికి ఈ కుక్కలు కాటు వేయడం జరుగుతుంది? సో ఎవరికి ఎక్కువగా వేయడం జరుగుతుంది? సో ఇలాంటి ఏజ్ పర్సన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ కుక్క కాటు నుంచి తప్పించుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి, స్కిప్ పెడితే అర్థం కదా. ఓకే, అయితే ఈ కుక్క కాటు వల్ల చాలామంది చనిపోవడం జరుగుతుంది ప్రతి ఇయర్. సో మీరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ కుక్క కాటు ఎట్లుండే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కుక్కలను ప్రతిరోజు వీధి కుక్కలు ఉంటాయి, మనం పెంచుకునే కుక్కలు ఉంటాయి. అయితే వాటి నోటిలో బ్యాక్టీరియా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ కుక్క అనేది ఒక పర్సన్ని కరిచిందనుకో అప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది ఆ పర్సన్ బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది. సో దానివల్ల ఆ పర్సన్ యొక్క నరాలు అనేది దెబ్బతినడం, ఎముకలు బలహీనపడడం, కండరాలు వీక్ అయిపోవడం, అంటే మైండ్ సరిగ్గా పనిచేయకపోవడం, మనిషి అన్కాన్షియస్కి వెళ్ళిపోవడం, చాలా తీవ్రమైన పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడైతే ఆ పర్సన్ వ్యాక్సిన్ వేయించుకోకపోవడం వల్ల సో ఒకవేళ ఆ పర్సన్ అంటే కుక్క కాటుకు గురైన తర్వాత వెంటనే వ్యాక్సిన్ వేయించుకున్నాడు అనుకో అప్పుడు ఆ పర్సన్ బ్రతికే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ఆ పర్సన్ నెగ్లెక్ట్ చేసి పట్టించుకోకపోవడం ఉంటుందో అప్పుడు ఆ పర్సన్ చనిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. సో అదేవిధంగా చాలామందికి పైగా ప్రతి ఇయర్ చనిపోవడం జరుగుతుంది. సో దగ్గర 9 million కేసెస్ రిజిస్టర్ కావడం జరుగుతుంది ప్రతి ఇయర్. ఇలాంటి కాటు అంటే జంతువుల నుంచి అంటే ఇలాంటి జంతువులు మనుషులపై వేసే కాటుల గురించి ప్రతి ఇయర్ 9 million పైగా కేసులు రిజిస్టర్ కావడం జరుగుతుంది. సో దానివల్ల చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతారు. సో అదేవిధంగా ప్రతి జంతువు డేంజరే. సో దానికి సరిపడే వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో మీకు ఎలాంటి జంతువు నుంచి ఏదైనా ఎఫెక్ట్ ఉంటే మీరు వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. ఓకే, సో దాంతోపాటు ఈ ర్యాబీస్ వ్యాధి అనేది చాలా ఘోరంగా చాలామంది ఈ ప్రజెంట్ టైంలోనైతే చాలా అధికంగా వైరల్ అవుతున్న వీడియోస్ చూస్తుంటున్నాం. చాలామంది ఇలాంటి ర్యాబీస్ వ్యాధి వల్ల చాలామంది సఫర్ అవుతారు. సో దాంట్లో అది చిన్న కుక్క పిల్ల అయినా పెద్ద అయినా దాని నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది. సో అది చిన్న పిల్లని కరిచినా పెద్దవాళ్ళని కరిచినా వెంటనే మీరు వ్యాక్సిన్ వేయించుకుంటే మీరు అంతగా ఏం సఫర్ ఉండదు. సో మీరు చనిపోయే అవకాశం ఉండదు. అదేం చేస్తుందంటే బ్యాక్టీరియా అనే బాడీలోకి స్ప్రెడ్ కావడం వల్ల మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. సో బాడీలో ఉన్న ఆర్గాన్స్పై ఎఫెక్ట్ చూపించడం వల్ల సో దానివల్ల మనిషి యొక్క హెల్త్ దెబ్బతినడం, కండరాలు పనిచేయకపోవడం, దానివల్ల మెదడుకి ఎఫెక్ట్ ఉండడం, సో ఇలాంటివి చాలా సింటమ్స్ ఉంటాయి. సో దానివల్ల మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు కూడా ఒకవేళ మీకు కుక్క కాటుకి గురైతే సో మీరు వ్యాక్సిన్ వేయించుకోండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ర్యాబీస్ వ్యాధి వచ్చినప్పుడు అంటే ఒకవేళ మీకు అంటే ఇవి ఏ విధంగా ఉంటాయంటే ఇప్పుడు మనం డైలీ బయటకు వెళ్తుంటాం, మార్కెట్ వేసుకుంటాం, లేకుంటే చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్తుంటారు, పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్తుంటారు. ఈ టైంలో రానుపోయిన టైంలో అంటే ట్రావెలింగ్ టైంలో కుక్కలు కాటు వేయడం జరుగుతుంది, లేకుంటే గీరడం జరుగుతాయి, అటాక్ చేయడం జరుగుతాయి. ఎక్కువ శాతం అయితే చిన్నపిల్లల మీదనే ఈ కుక్కలని అధికంగా అటాక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి. సో స్ట్రీట్స్ డాగ్స్ అనేటివి
చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ చేసి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని కరవడం జరుగుతుంది. సో వాళ్ళు చిన్నపిల్లలు కూడా చాలామందికి పైగా చాలా అంటే చాలా సివియర్గా వాళ్ళు చాలా అంటే చాలా ప్రమాదకంగా వాళ్ళపై అటాక్ చేయడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటి ర్యాబీస్ వ్యాధికి గురవ్వడం జరుగుతుంది. సో దాంతో చిన్నపిల్లలు కూడా చనిపోయే అవకాశం అధికంగా ఉండడం జరిగింది. సో దాదాపు చాలామంది చిన్నపిల్లలు చనిపోయారు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఈ ర్యాబీస్ వ్యాధి అనేది చాలా వెంటనే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు చెప్పినాడు బ్రిజేష్. సో ఆ పర్సన్ ఆ కబడ్డీ ప్లేయరు, స్టేట్ కబడ్డీ ప్లేయరు. సో ఆ పర్సన్కి 2 నెలల ముందే ఒక చిన్న కుక్క పిల్లకి హెల్ప్ చేయడం జరిగింది. అంటే ఆ వాటర్లు పడిపోతేనే నాలీలో పడిపోతేనే ఆ కుక్క పిల్లని బయటకు తీసేటప్పుడు ఆ కుక్క పిల్ల ఏం చేసింది, ఆ పర్సన్ గరిచింది. సో పర్సన్ నెగ్లెక్ట్ చేసింది. ఏంటంటే ఆ వ్యాక్సిన్ వేసుకోకపోవడం, ర్యాబీస్ యాంటీ వ్యాక్సిన్ వేయించుకోకపోవడం వల్ల సో పర్సన్ ఇప్పుడు చనిపోవడం జరిగింది. సో అతను చాలా అంటే చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఎందుకంటే బాడీలో ఉన్న ఆర్గాన్స్ దెబ్బతింటాయి, నరాలు దెబ్బతింటాయి అండ్ ఎముకలు పలచబడడం చాలా అంటే చాలా సివియర్గా మెంటల్ హెల్త్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. సో దీనివల్ల మనిషి అన్కాన్షియస్గా వెళ్ళిపోయి పిచ్చోడిగా అయిపోయి చనిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలని తల్లిదండ్రులు చిన్నపిల్లలు బయటకు వెళ్తే కొంచెం చూడండి. ఎందుకంటే వీధి కుక్కలు ఉంటాయి కాబట్టి కొంచెం మీరు పిల్లలను చూసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ పిచ్చి కుక్కలని ఇలాంటి కుక్కలని ఇంజెక్షన్ ఇచ్చుకుంటా చంపడం జరుగుతుంది. సో ఊరికి కొన్ని కుక్కలని ఉండాలని చాలా అంటే మధ్యలో ఇంజెక్షన్ ఇచ్చుకుంటా గవర్నమెంట్ వాళ్ళు పంపించి ఆ కుక్కలని చంపడం జరుగుతుంది. సో వీధికి కొన్ని కుక్కలే ఉండాలని. ఎందుకంటే ఊరికి కుక్కలు ఇంపార్టెంట్. లైక్ దొంగలు వచ్చినా ఎవరు వచ్చినా మురుగుతాయి. సో కాపలా కాబట్టి గల్లీకి 1, 2, 3 ఉంటే ఏం కాదు. కానీ కొన్ని రోజుల కింద ఎట్లా అంటే గల్లీకి 20, 30 ఇలాంటి ఇంత గ్యాంగ్ ఉండడం వల్ల ఏదైనా చిన్నపిల్లలు ఒంటరిగా వెళ్ళినా లేకుంటే ఎవరైనా పర్సన్ ఒంటరిగా వెళ్ళినా వాళ్ళపై అటాక్ చేయడం. సో దానివల్ల ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ కుక్కలు అరుచుకున్నా కూడా ఒక్కొక్కసారి ఆ కుక్కలకి మెంటల్ స్టేబిలిటీ పోయి పిచ్చి కుక్కలుగా మారి ఎవరి మీద అంటే ఎవరి మీద అటాక్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ రావద్దని గవర్నమెంట్ ఏం చేసిందంటే కుక్కలను చంపే ప్రయత్నం చేసి ఇంజక్షన్లు ఇచ్చుకొని చంపడం జరిగింది. ప్రజెంట్ అయితే కొన్ని విలేజ్లో అయితే చాలా విలేజ్లో అయితే చూస్తుంటాం కుక్కల సంఖ్య అనేది తగ్గింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ర్యాబీస్ వ్యాధి ఒకవేళ మీ కుక్కలు కరిచింది అనుకో, అప్పుడు మీరు ఏం చేయండి అంటే వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. ఓకే, నెగ్లెక్ట్ అయితే తర్వాత మీకే ప్రమాదం. అండ్ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను చూసుకోండి. ఓకే, అయితే ఒకవేళ ఇప్పుడు కుక్క కాటు వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఒక పర్సన్ని ఒక కుక్క కరిచింది అనుకో, అయితే ఆ కుక్క నోట్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉంటుంది. సో అది ఎందుకు మనిషికి అంత ఇబ్బంది కలిగే విధంగా మనిషి యొక్క బాడీని చనిపోయే స్టేజ్ తీసుకురావడం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమేమి ఉంటాయంటే కరిచినప్పుడు స్టెఫిలోకాకస్, అదేవిధంగా స్ట్రెప్టోకోకస్, అదేవిధంగా పాచ్యురాలా అనే బ్యాక్టీరియా అనేది కుక్క నోట్లో ఉండడం జరుగుతుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే మనిషిని వెంటనే కరవంగానే వెంటనే స్ప్రెడ్ కావడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకేమేమి ఉన్నాయంటే సెల్యులైటిస్, అదేవిధంగా లింఫంగైటిస్, టైటానస్. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఎప్పుడైతే మనిషిని కుక్క కరుస్తుందో అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి మనిషికి ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడైతే కుక్క కరవడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే మనిషి యొక్క బాడీలో ఉన్న ఆర్గాన్స్ దెబ్బతీయడం జరుగుతుంది, నరాల మీద దెబ్బతీయడం జరుగుతుంది, హార్ట్లో బ్లడ్ అండ్ సర్క్యులేషన్ ఆపడం జరుగుతుంది. అదేవిధంగా మైండ్ కంట్రోల్ని మొత్తం పోగొట్టే విధంగా చేస్తుంది, పిచ్చోడిలాగా చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ర్యాబీస్ వ్యాధి వచ్చినప్పుడు వెంటనే వ్యాక్సిన్ వేయకుంటే మనిషి చనిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కుక్క కాటు వేయగానే వెంటనే ర్యాబీస్ వ్యాక్సిన్ వేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనిషి బ్రతికే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పర్సన్కి ఇలాంటి వ్యాక్సిన్ వేయలేరు అనుకో, ర్యాబీస్ వ్యాక్సిన్, అప్పుడు మనిషి చనిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. అండ్ దీంతోపాటు మనం చూస్తుంటాం కుక్కలు గీరడం, లైట్గా కొరకడం, అంటే మరీ లోతుగా కొరకకుండా లైట్గా మీద కొరకడం, గీరడం ఇలాంటివి చేసినప్పుడు చిన్న ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం కాదు. కానీ మనిషిని తీవ్రంగా కొరికింది అనుకో, అప్పుడు అదేమవుతుందంటే నోటిలో ఉన్న బ్యాక్టీరియా అనేది మనిషి బాడీలోకి రక్తంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు మనిషి చాలా అంటే చాలా బాధగా ఇలాంటి ఇన్ఫెక్షన్ ఎదురయ్యి చనిపోయే అవకాశం అధికంగా ఉండడం జరుగుతుంది. ఓకే.
సో జాగ్రత్తగా ఉండండి. సో ముఖ్యంగా ఏంటంటే మీకు చెప్తున్నా ఏంటంటే కుక్క కాటు నుంచి తప్పించుకోవాలంటే అంటే జాగ్రత్తగా ఉండాలంటే కుక్కలకి దూరంగా ఉండండి. అండ్ చింటు బాయిలని నమ్మకండి. సో ఎలాంటి కుక్కలైనా ప్రాబ్లమే. సో వీధి కుక్కల నుంచి జాగ్రత్తగా ఉండండి. గుంపుగా ఉన్న కుక్కల సైడ్ పోకండి. ఒకవేళ పోతే కట్ట పట్టుకొని రాయి పట్టుకొని పోండి. మీది కత్తే రాళ్ళ పట్టు కొట్టరు, కట్ట పట్టు కొట్టరు. ఓకే, ఇలా ఎందుకంటే మిమ్మల్ని మీరు కాపాడుకోనప్పుడు ఎట్లా మరి కదా. చిన్నపిల్లలని కూడా తల్లిదండ్రులు బయట వదలకండి. సో కుక్కలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. వీధి కుక్కలు అసలు నమ్మకండి. దగ్గరకు అయితే కట్ట పట్టు కొట్టరు, రాళ్ళ పట్టు కొట్టరు. ఏం కాదు ఎందుకంటే మీ ప్రాణాలు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అవి కరిచినాయి అనుకో వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకోకుండా ఇప్పుడు చిన్నపిల్లలకు కరిచి ఇప్పుడు తల్లిదండ్రులకి కొందరు చెప్పనప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చిన్న కాట కదా, చిన్న కుక్క పిల్లని కదా, ఏం కాదు అనుకుంటారు. సో దానివల్ల ఏమవుతాయి, ఈ విధంగా చనిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. ఓకే, కుక్కలను నమ్మకండి. రోడ్లో పోయే కుక్కలు, ఒకవేళ మీరు పెంచుకున్న కుక్కలు కూడా కొద్దిగా జాగ్రత్త ఉండండి. అంటే అది ఏ ఏరియాలో ఫస్ట్ చిన్నప్పుడు పెరిగిందంటే ఏ విధంగా ఉన్నదో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఒకవేళ మిమ్మల్ని కరిచిన వెంటనే ఇంజెక్షన్ వేయించుకోండి, వ్యాక్సిన్ తీసుకుంటే కొంచెం జాగ్రత్త ఉంటుంది, చనిపోయే అవకాశం ఉండదు. ఒక్కొక్కరు లైఫ్లో చాలా కష్టపడి మంచి స్టేజ్కి రావాలనుకునే టైంలో కుక్క కరవడం వల్ల సో అది చిన్నది కానీ పట్టించుకోకపోవడం వల్ల అది మీ ప్రాణాలు తీయడం జరుగుతుంది. ఓకే, అండ్ ముఖ్యంగా చెప్తున్నా ఈ ర్యాబీస్ వ్యాధిని, ఈ కుక్కలు కాటు వేయడాన్ని కొంచెం మీరు అలర్ట్ ఉండండి. చిన్నపిల్లల తల్లిదండ్రులు చూసుకోండి. పెద్దవాళ్ళు కూడా రోడ్ల మీద బైకుల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండండి. ముఖ్యంగా రైడర్స్ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీ కుక్కలు వెంబడబడ్డ మరి జాగ్రత్త ఉండండి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ వాటిని కొట్టే ప్రయత్నం చేయండి, కానీ కరిపించుకుంటే అవి ఏమవుతాయంటే మీకు ఇన్ఫెక్షన్ అవుతుంది. మీరు ఒకవేళ ఇంజెక్షన్ తీసుకుంటే వ్యాక్సిన్ వేయించుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బై మిస్టేక్ వేయించుకోలేరు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే మీరు చనిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇయర్లో టోటల్గా ఈ ర్యాబీస్ వ్యాధి అనేది 75% తగ్గించడం జరిగేది. ఓకే, అంటే కుక్క కాటుకి గురైన వాళ్ళ సంఖ్య అనేది 75% తగ్గడం జరిగింది. ఓకే, సో పెరగలేదు, తగ్గింది. ఇది ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ వాళ్ళు డైరెక్టరేట్ ఆఫ్ డాక్టర్ మనోజ్ మూర్హేకర్ గారు ప్రకారం ఈయన చెప్పడం జరిగింది. సో అయితే ఈయన ఏం చెప్పిందంటే భారతదేశంలో ఈ రేబీస్ వ్యాధి యొక్క సంఖ్య అనేది కుక్క కాటుకి గురైన వాళ్ళ సంఖ్య అనేది 75% తగ్గడం జరిగింది. సో దాని గోల్ ఏంటంటే టోటల్ 100%కి రీచ్ కావాలని మన ఇండియా గోల్ అని ఈయన చెప్పడం జరిగింది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకున్నది ఏంటంటే కుక్కలకు కూడా టీకాలు వేయాలని నిర్ణయించుకున్నాయి. ఎందుకంటే కుక్కలకు కూడా టీకాలు వేస్తే వాటిలో ఉన్న బ్యాక్టీరియా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. సో కుక్కలకు కూడా అంటే ఆ బ్యాక్టీరియా అనేది ఈ వ్యాక్సిన్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే ఒక పర్సన్ని కుక్క కరిచింది అనుకో అప్పుడు ఆ పర్సన్కి అంతగా ఎఫెక్ట్ ఉండదు. ఓకే, సో అందుకే కుక్కకి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ అయితే ఈ ర్యాబీస్ వ్యాధి యొక్క వ్యాక్సిన్ అనేది మన ఇండియాలో 80% ఉందని ఈ డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా అండ్ దీనికి ఏంటంటే ఇప్పుడు కుక్క కాటు వేయడం వల్ల చాలామంది చనిపోతారు కదా, సో దానికి వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉన్నదని డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. సో దానికి ఎలాంటి వ్యాక్సిన్ వేయాలో కూడా వాళ్ళ డాక్టర్స్కే గుర్తు. ఓకే, అండ్ మీకు ముఖ్యంగా చెప్తున్నా ఏంటంటే మీకు ఒకవేళ కుక్క కాటు వేయగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మీ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కుక్కల దగ్గర నుంచి తగు జాగ్రత్త అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒకవేళ కుక్కలు మీ మీదకి వస్తే వాటిని కొట్టండి, రాళ్ళోడి చంపురి, కట్టబడి కొట్టురు, కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఓకే, అండ్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ర్యాబీస్ వ్యాధి ఎంత ప్రమాదకరమో, చాలామందికి పైగా చనిపోవడం జరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీకు కుక్క కాటు అయిందనుకో వెంటనే వ్యాక్సిన్ వేసుకోండి. దానివల్ల మీరు సఫర్ కాకుండా చూసుకోండి. ఒకవేళ మీరు సఫర్ అయితే మీ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే, అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ వేసుకుందాం. అంతవరకు జై హింద్.